తెలంగాణ భూ వ్యవస్థలో ఓ భారీ మార్పుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎన్నో వివాదాలకు దారితీసిన ధరణి పోర్టల్కు బదులుగా రైతులకు సులభంగా అర్థమయ్యేలా భూ భారతి పోర్టల్ను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్లో ఈ పోర్టల్ను ప్రారంభించిన సీఎం భవిష్యత్ దశాబ్దాలు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఇలా 4 భాషల్లో ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని సీఎం అన్నారు. ఒకేసారి 1 కోటి మంది లాగిన్ అయినా సర్వర్ క్రాష్ కాకుండా దీని యొక్క టెక్నాలజీని సిద్ధం చేశారని చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్ గా ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలంలో సేవలు ప్రారంభం కానున్నాయని సమాచారం. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తీసుకొచ్చిన ఈ కొత్త పోర్టల్ పై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో స్పెషల్ సదస్సులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించనుంది. జూన్ 1 లోపు 3 మండలాల్లో భూ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని ప్రభుత్వ మంత్రులు హామీ ఇచ్చారు. అంతేకాదు సైబర్ భద్రత దృష్ట్యా ఫైర్ వాళ్లు, హ్యాకింగ్లను అడ్డుకునే చర్యలను కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. పోర్టల్ వాడకంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ తెలిపారు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజల భూములను రక్షించేందుకు రూపొందించిన చట్టం, ఇతర రాష్ట్రాల్లోని వ్యవస్థను విశ్లేషించి భూభారత చట్టాన్ని రూపొందించామని తెలిపారు. దీంతో ఇక మీద తెలంగాణలో భూములపై ఉన్న అనేక అనుమానాలు, ల్యాండ్ డిస్ప్యూట్లకు ఇక ఫుల్ స్టాప్ పెట్టే దిశగా భూభారత చర్యలు సాగనున్నాయని తెలుస్తుంది.